నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విరాజిల్లుతున్న తిరుమల క్షేత్రంలో రోజు ఒక ఉత్సవమే. అలాంటిది శ్రీవారి ఆలయంలో ప్రత్యేకంగా ఆనివారి ఆస్థానం నిర్వహించున్నారు టీటీడీ అర్చకులు. ముఖ్యంగా స్వామివారికి ఈరోజు మంగళవారం అంటే ఆనివారం ఆస్థానానికి ముందు వచ్చేటువంటి మంగళవారం రోజు కోయిల ఆలవారం తిరువంజన అయితే నిర్వహించారు. ఆ తర్వాత ఆనివారి ఆస్థానానికి సంబంధించి ఇప్పటికే అర్చకులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆనివారి ఆస్థానం అంటే ఏంటి, దాని గురించి ఎందుకు భక్తులు ఏ విధంగా తెలుసుకోవాలి, దాని గురించి తెలపడానికి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేణుగోపాల దీక్షితులు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. ముఖ్యంగా ఈ ఆనివారి ఆస్థానం అంటే ఏంటి, ఆనివారి ఆస్థానం ఎందుకు నిర్వహిస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా దక్షిణాయన పుణ్యకాలం కర్కాటక సంక్రమణం రోజున ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అంతవరకు ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభానికి ముందుగా ఆనివారి ఆస్థానం అనే ఒక ఆస్థానాన్ని నిర్వహించడం జరుగుతుంది. మన తిరుమల సాంప్రదాయంలో ఆ రోజు నుంచి ఒక ఆర్థిక సంవత్సరం పూర్తి అయినట్టు, మళ్ళా నూతనంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతున్నట్టు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రస్తుతం మనకి మార్చి 31 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆర్థిక సంవత్సరంగా ఉంటుంది. ఆ విధంగా మనకి గతంలో ఉత్తరాయణము దక్షిణాయనము 2 భాగాలుగా విభజించి ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చివరిలో ఈ ఆస్థానాన్ని నిర్వహించడం, దక్షిణాయన పుణ్యకాలం నుంచి కొత్త లెక్క ప్రారంభమయ్యే విధంగా ఏర్పాట్లన్నీ కూడా నిర్వహించబడుతూ ఉంటాయి మన సాంప్రదాయంలో. ఆ ప్రకారం ఆ రోజు స్వామివారికి విశేషంగా శుక్రవారం నాడు ఈసారి ఆనివారి ఆస్థానం రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భాగంగా అభిషేకం అనంతరం స్వామివారికి మూలమూర్తికి విశేషమైన వజ్రాభరణాలతోటి, వజ్ర కిరీటము, స్వర్ణ పీతాంబరాలతోటి పరిపూర్ణంగా వజ్రాభరణాలతోటి స్వామివారికి అలంకరణ జరుగుతుంది. ఆ రోజు మాధ్యాహ్నిక ఆరాధనలు సాత్మరవ పూర్తయిన తర్వాత ఆనివారి ఆస్థానం ప్రత్యేక కార్యక్రమాల్లో భాగంగా ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారు బంగారు వాకిల్లో సర్వభూపాల వాహనం పైన వేంచేస్తారు. దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వసైన్యాధ్యక్షులైనటువంటి విశ్వక్సేనులు వారు వేంచేస్తారు. వారికి ప్రత్యేకమైన ఆభరణాల అలంకరణ పూర్తయిన తర్వాత ఈ ఆస్థానంలో భాగంగా వడ, అప్పము, లడ్డు ఇత్యాది ప్రసాదాలన్నీ కూడా, దోశ ఇవన్నీ మేళతాళాలతో ఊరేగింపుగా శ్రీవారి గర్భాలయంలో ప్రత్యేకమైన పడులు నివేదంగా సమర్పించడం జరుగుతుంది. అనంతరం మూలమూర్తికి సమర్పించే 4 వస్త్రాలు, ఉత్సవులకు సమర్పించే 2 వస్త్రాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి శ్రీవారి ఆలయంలో మూలమూర్తికి కిరీటానికి 1 వస్త్రము, అడ్డతోమాలుగా మరొక వస్త్రము, కటిహస్తము ఈ యొక్క సూర్యకటారి దగ్గర మరొక వస్త్రాన్ని ఈ మూలవర్లకు సమర్పించడం జరుగుతుంది. అనంతరం బంగారు వాకిల్లో వేంచేస్తున్న ఉత్సవర్లకి కొత్త పట్టు వస్త్రాల సమర్పణ, అనంతరం అక్షతారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని ప్రత్యేకమైన ఆగమోక్తమైన మంత్రాల ద్వారా అక్షతారోపణ కార్యక్రమాన్ని నిర్వహించడం, తర్వాత ఈ యొక్క నూతన లెక్కలలో భాగంగా మొహర్లు అంటే ఉంగరాల టైపులో ఉంటాయి. ఈ మొహరల్లో ఆంజనేయ స్వామి మొహరు 1 ముద్రిక, తర్వాత గరుడాల్వారి ముద్రిక 1, తర్వాత సర్కారు వారి ముద్రిక 3 ముద్రికల్ని స్వామివారి పాదాల చెంత ఉంచి ఉత్సవాల దగ్గర, అట్లాగే లచ్చన్న అనే బీగాల గుత్తిని కూడా స్వామివారి పాదాల వంత ఉంచి జీఎం గారికి ఆంజనేయ స్వామి ముద్రిక ఇవ్వడము, ఈ లచ్చన్న బీగాల గుత్తి ఇవ్వడము, వారికి పరివిట్టము, సెటారి మర్యాదలు, అనంతరం చిన్న జీఎం గారికి ఈ ముద్రికనిచ్చి లచ్చన్న బీగాలు ఇచ్చి ప్రత్యేకమైన మర్యాదలు జరగడం, అనంతరం సర్కారు వారి తరఫున, ట్రస్టీల తరఫున ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారికి ఈ ముద్రికని ఇవ్వడము, వారికి ఈ లచ్చన్న బీగాల గుర్తినిచ్చి ఆశీర్వాదం, ప్రత్యేకమైన సెటారి మర్యాదల ద్వారా ఆశీర్వదించడం స్వామివారి తరఫున. ఈ కార్యక్రమాలు పూర్తయిన తర్వాత కొత్త లెక్క ప్రారంభంలో భాగంగా వెండి పల్లెల్లో రూపాయి హారతులుగా అక్కడ వచ్చేసినటువంటి అధికారులు, ఇతర ట్రస్టీలు వారందరి దగ్గర కూడా నగదు వసూలు చేసుకుని వాళ్ళు ఆ రూపాయి హారతుల కింద వాళ్ళకు తోచిన విధంగా డబ్బుల్ని అందులో సమర్పించడం జరుగుతుంది. ఆ డబ్బులతోటి నూతన లెక్క ప్రారంభమవుతుంది. అనంతరం ట్రస్ట్ ఫండ్ హారతి, ఇతర భక్తుల తరఫున భక్తులందరికీ కూడా విశేషమైన హారతులు సమర్పించడంతో ఈ ఆస్థానం పూర్తి అవుతుంది. ఆ రోజు బంగారు వాకిల్లోనే శ్రీ ఉభయదేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు ఉత్తరం వైపున వేంచేస్తారు సర్వభూపాల వాహనంలో. ఆ రోజు దర్శనం చేసుకునే భక్తులందరూ కూడా ఉత్తరం వైపునున్న శ్రీ మలయప్ప స్వామివారిని సర్వభూపాల వాహనంపై దర్శించుకోవచ్చు. అలాగే సన్నిధిలో మూలమూర్తిని విశేషమైన వజ్రాభరణాలతో అలంకరించబడి ఉన్న అలంకారంలో స్వామివారిని దర్శించుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం పుష్పపల్లకి మహోత్సవాన్ని కూడా అత్యంత వైభవంగా 4 తిరువీధుల్లో ఉత్సవం జరుగుతుంది. అనంతరం శ్రీవారు ఆలయంలోకి వేంచేసిన తర్వాత యథావిధిగా కైంకర్యాలు ప్రారంభమవుతాయి. ఈ ఆనివారి ఆస్థానం సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ ఇత్యాది సేవలన్నీ కూడా రద్దు చేయబడి ఉన్నాయి.
ఓం నమో వెంకటేశాయ. ముఖ్యంగా ఈ ఆనివారి ఆస్థానం అంటే స్వామివారికి లెక్కలు చెప్పడం. లెక్కలు చెప్పడం అనేది ఎప్పటి నుంచి వచ్చింది, అంటే ఈ ఆచారం ఎప్పటి నుంచి వచ్చింది అంటే ముఖ్యంగా స్వామివారికి ఎన్నో ఏళ్ళ నుంచి ఆనివారి ఆస్థానం నిర్వహించినప్పుడల్లా స్వామి మీకు ఇంత ఖర్చు అయింది, ఇంత డబ్బు అయింది, ఇంత అని మీరు ఆ స్వామివారికి లెక్కలు చెప్తుంటారు. అలా ఎప్పటి నుంచి ఇలా వచ్చింది? ఇది అనాదిగా మనకు తిరుమల సాంప్రదాయంలో చాలా పురాతన కాలం నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు మనకు రికార్డుల ద్వారా తెలుస్తూ ఉంటుంది. గతంలో ఆర్థిక సంవత్సరంగా ఈ యొక్క దక్షిణాయన పుణ్యకాలం నుంచి ప్రారంభమయ్యే కొత్త లెక్క, ఉత్తరాయణ పుణ్యకాలంతో పూర్తి అయ్యేది పాత లెక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించే విధానం తెలుస్తున్నది. అయితే ప్రతిరోజు కొలువులో కూడా స్వామివారికి ఆదాయ వివరాలు తెలియపరుస్తారు. ఖర్చులంతా కూడా అట్లా తెలియపరిచే విధానం మన ఆలయంలో లేదు. స్వామివారికి వచ్చిన ఆదాయ వివరాలు మాత్రమే ప్రతిరోజు కొలువులో స్వామివారికి తెలియపరచుకోవడం జరుగుతుంది. ఈరోజు బంగారు వాకిల్లో అదేవిధంగా పంచముఖాల కొలువు కూడా వైభవంగా నిర్వహించబడుతుంది. ఇక్కడ పరిస్థితి అంటే ముఖ్యంగా శ్రీవారి ఆలయంలో నిర్వహించేటువంటి ఆనివారి ఆస్థానానికి సంబంధించి ఈ శుక్రవారం నిర్వహించడం ఒకవైపు అయితే, మరోవైపు స్వామివారికి నివేదనలు ఇవ్వడం కావచ్చు. ముఖ్యంగా స్వామివారికి ఏదైతే ఆనివారం ఆస్థానం రోజు స్వామికి సంబంధించినటువంటి లెక్కలు చెప్పడము, ఆ రోజు నుంచే స్వామికి సంబంధించినటువంటి లెక్క బుక్ మొదలవుతుంది. లెక్కలు ఆయనకి ఎంత ఖర్చు అయ్యాయని చెప్పేందుకు దాంట్లో అవకాశం ఉంటుంది. స్వామికి ప్రత్యేకంగా అలంకరణ కూడా చేస్తామని చెప్పేసి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షలు అయితే తెలిపిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. కెమెరామెన్ బాలుతో సునీల్, ప్రైమ్ 9 న్యూస్, తిరుమల నుండి.